హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మేము రీసెంట్గా తడోబా అందరి టైగర్ రిజర్వ్ విజిట్ చేసాం. అక్కడ 2024లో నేచర్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ ఓపెన్ చేశారు. ఈ నేచర్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్లో మనకి మొత్తం తడోబా ఫారెస్ట్ ఫుల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. మనం ఇప్పుడు ఎక్కడికైనా న్యూ ప్లేస్కి వెళ్ళేటప్పుడు మనం ఆ ప్లేస్ వికీ రీడ్ చేస్తాం. వికీ రీడ్ చేసేదానికన్నా ఇక్కడ నేచర్ ఇంటర్ప్రిటేషన్లో అంతా పిక్చరైజేషన్తో ఉండడం వల్ల చాలా ఈజీ ఉంది. అక్కడ నేచర్ ఇంటర్ప్రిటేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకి సఫారీలో చాలా హెల్ప్ అవుతుంది. బిఫోర్ గోయింగ్ టు సఫారీ ఈ నేచర్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ని మనం విజిట్ చేస్తే మనకి సఫారీలో చాలా కొత్త విషయాలు మనకు తెలుస్తుంటాయి. తడోబా అందరి టైగర్ రిజర్వ్ అనే నేమ్ ఎలా వచ్చిందంటే అక్కడ ట్రైబల్ పీపుల్ వర్షిప్ చేసే గాడ్ నేమ్ తడోబా తరు, దాని నుండి తడోబా అనే నేమ్ తీసుకున్నారు. అలాగే అక్కడ ఫారెస్ట్లో ఉన్న రివర్ నేమ్ అందరి, అలా అది తడోబా అందరి టైగర్ రిజర్వ్ అయింది. 1955లో తడోబాని నేషనల్ పార్క్గా డిక్లేర్ చేశారు. అలాగే 1986లో అందరి వైల్డ్ లైఫ్ శాంచురీని ఫామ్ చేశారు. 1995లో ఈ అందరి వైల్డ్ లైఫ్ శాంచురీని తడోబా పార్క్లో మెర్జ్ చేయడం వల్ల తడోబా అందరి టైగర్ రిజర్వ్ అయింది. ఇది టోటల్ ఫారెస్ట్ ఏరియా 1727 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. అందులో కోర్ ఏరియా, బఫర్ ఏరియా ఉంటాయి. కోర్ ఏరియా మీన్స్ ఓన్లీ వైల్డ్ లైఫ్ ఉన్నది కోర్ ఏరియా, ఇది 625 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. బఫర్ ఏరియా మీన్స్ వేర్ వైల్డ్ లైఫ్ అండ్ హ్యూమన్ రెండు ఉన్నదాన్ని బఫర్ ఏరియా అంటారు. బఫర్ ఏరియా టోటల్ 1101 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంటుంది. ఇప్పుడు మనకి సఫారీ గేట్స్ అనేవి బోత్ కోర్ అండ్ బఫర్ ఏరియాస్లో ఉంటాయి. ఫ్లోరల్ డైవర్సిటీ ఆఫ్ తడోబా అంటే మనకి ఫారెస్ట్లో ఎక్కువ ఏ ట్రీస్ ఉంటాయి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. ఎక్కువగా మనకి టేక్, బ్యాంబూ, బ్లాక్ ప్లమ్ ట్రీస్, గోస్ ట్రీ, కాదమ్ ట్రీ, వైల్డ్ జింజర్, క్రొకడైల్ బార్క్, తెండు, ఇలా డిఫరెంట్ ట్రీస్ మనకు కనిపిస్తుంటాయి సఫారీలో వెళ్ళేటప్పుడు. ఇక్కడ ఇంకా ఫానా అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయి. ఎక్కువగా రాయల్ బెంగాల్ టైగర్ ఉంటుంది. అలాగే లెపర్డ్, స్లాత్ బేర్, హైనా, జాకెల్, వైల్డ్ డాగ్, సంబార్, బార్కింగ్ డీర్, జంగిల్ క్యాట్, స్పాటెడ్ డీర్, ఇండియన్ బైసన్, మనకి ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాగే మనకి ఇక్కడ క్రొకోడైల్ కూడా కనిపిస్తుంది. ఈ వాటర్లో లేక్స్ ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ డిఫరెంట్ బర్డ్స్ కనిపిస్తాయి. మనకి ఫారెస్ట్ చాలా ఎక్కువగా ఉండడం వలన ఇక్కడ చాలా డిఫరెంట్ బర్డ్స్ ఉంటాయి. మహారాష్ట్ర స్టేట్ బర్డ్ ఒకటి కనిపించింది మాకు. అలాగే ఇండియన్ పాలపిట్ట ఉంటుంది కదా, అది కూడా మనకు కనిపిస్తుంది ఈ సఫారీలో. ఇక్కడ మనకి టైగర్ సౌండ్స్ ఉంటాయి. టైగర్ డిఫరెంట్ సౌండ్స్, రోర్, గ్రౌల్, చఫ్, మోన్, ఇలాగా. రోర్ అనేది లాంగ్ రేంజ్ కమ్యూనికేషన్. ఇది చాలా 3 కిలోమీటర్స్ వరకు ఈ సౌండ్ వినిపిస్తుంది. అలాగే గ్రౌల్ అంటే ఇప్పుడు ఏదైనా యానిమల్ వస్తుంటే ఆ యానిమల్ వార్నింగ్ సైన్గా ఈ గ్రౌల్ చేస్తుందంట. మోన్ అంటే అది యాంగ్జైటీలో కానీ డిస్కంఫర్ట్లో ఉండేటప్పుడు ఆ సౌండ్ చేస్తుంది. అలాగే చఫ్ అంటే ఇది ఫ్రెండ్లీ సౌండ్, కబ్స్తో కానీ వేరే టైగర్స్తో కానీ ఫ్రెండ్లీగా చేసే సౌండ్ అంట. ఈ టైగర్ సౌండ్స్ని కిడ్స్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ వాటిని ప్రెస్ చేస్తూనే ఉంటున్నారు అక్కడ. అలాగే టైగర్ పగ్ మార్క్
పగ్ మార్క్ బట్టి అది ఏ జెండర్, దాని ఏజ్ ఎంత, దాని హెల్త్ ఎలా ఉంది, అది ఫారెస్ట్లో ఎలా దాని మూమెంట్స్ ఉన్నాయి, అవన్నీ పగ్ మార్క్ బట్టి చెప్తారంట. కెమెరా ట్రాప్స్ రాకముందు ఈ పగ్ మార్క్స్ చూసే మన ఫారెస్ట్లో ఎన్ని టైగర్స్ ఉన్నాయి అవి నోట్ చేసుకునే వాళ్ళంట. కెమెరా ట్రాప్స్ వచ్చాక వాటిని ఐడెంటిఫై చేయడం కొంచెం ఈజీ అయింది. టైగర్ స్ట్రైప్స్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. టైగర్ టు టైగర్ ఇవి వేరీ అవుతాయి. మనకెలా అయితే ఫింగర్ ప్రింట్స్ డిఫరెంట్గా యూనిక్గా ఉంటాయో, టైగర్స్ కూడా స్ట్రైప్స్ అనేవి చాలా డిఫరెంట్గా స్పాట్స్ ఉంటాయి. కొన్నిటికి స్ట్రైప్స్ ఉంటాయి. అలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మొత్తం తడోబాలో 4 జోన్స్ ఉంటాయి. నవేగన్ జోన్, మొహర్లీ జోన్, కోలారా జోన్, జరీ పంగడి జోన్, ఇలా 4 జోన్స్ ఉంటాయి. మొత్తం బఫర్ అండ్ కోర్లో కలిపి 20 వరకు గేట్స్ ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ సఫారీలో తీసిన పిక్చర్స్ మనం చూడొచ్చు వీడియోలో. అక్కడ డిఫరెంట్ టైగర్స్ ఉంటాయి, వాటి పిక్స్ ఉంటాయి. అలాగే అక్కడ ఉన్న బర్డ్స్ కూడా ఉంటాయి.